రాష్ట్రపతి మేడం, దయచేసి ప్రతి మహిళకు జైలు శిక్ష పడకుండా జీవితంలో ఒక్క మర్డర్ చేసే అవకాశం ఇయ్యురు మేడం, మీకు పుణ్యం ఉంటుందని రాష్ట్రపతి మేడానికి ఘాటుగా ఉత్తరం రాసింది మహారాష్ట్ర ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే మేడం. ఎన్ని రోజులని భరిస్తాం మేడం? ముక్కు పచ్చలారని పసిపిల్లలను కూడా ఇడిచిపెట్టకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. 2 రోజుల కిందనే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 12 ఏళ్ల పసిపిల్ల మీద సామూహిక అత్యాచారం చేసిరు. 12 ఏళ్ల పసిపాప మేడం. ఒక్కసారి పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించురి. ఈ మధ్యన వరల్డ్ పాపులేషన్ రివ్యూల సర్వే చేస్తే ప్రపంచంలో మహిళలకు భద్రత లేని దేశాల లిస్టు తీస్తే అందులో ఇండియా పరిస్థితే చాలా దిగజారిపోయి కనిపించింది. కిడ్నాప్లు, డొమెస్టిక్ వైలెన్స్, బలాత్కారాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా తీరుల ఆడోళ్ళ మీద దారుణాలు అవుతున్నాయి. అందుకే ఒక హత్యను క్షమించమని మహిళలందరి తరపున డిమాండ్ చేస్తున్నా. మాకు ఈ వెసులుబాటు కల్పిస్తే ఆడపిల్లలు ధైర్యంగా ఉంటారు. ఆడోళ్ళ తెరువుకు ఎవరైనా రావాలన్నా భయపడతారు. దయచేసి ఆలోచన చేయరు మేడం అనుకుంటా మరాఠీలా లెటర్ రాసి రాష్ట్రపతి మేడానికి పంపింది. అక్క ఆవేదనల అర్థం ఉన్నది. నిర్భయ అసొంటి చట్టాలు తెచ్చిన, ఆంధ్రాల దిశ అసొంటి కఠిన చట్టాలు అసొంటి తెచ్చినామని చెప్పిన ఆడపిల్లలను షిడాయించే శీతగాలు పెరుగుతున్నారు తప్ప తగ్గుతలేరు. అయితే అక్క రాసిన లెటర్ తోటి సోషల్ మీడియాలో నెటిజన్లు ఉలిక్కి పడ్డారు. కొందరేమో ఆడపిల్లల జోలికి వచ్చిన వాళ్ళకు ఇదే సరైందని అంటే, ఇంకొందరేమో బారాకూన్ మాఫీ అసొంటి చట్టాలు మన రాజ్యాంగం అసలే ఒప్పుకోదని కామెంట్లు చేస్తున్నారు. ఇక